నీకేదైనా ఒక వ్యక్తి హాస్పిటల్కి తెగించుకో, అది కూడా కృతజ్ఞత లేదు. 12 మంది డాక్టర్లు, హిందూ డాక్టర్లు బతికిచ్చారు నిన్ను. మొత్తం పొడిచిన చోట ఒడకుండా ఒడితే మహమ్మద్ పైల్వాను. అవును, చెయ్యి మొత్తం కట్ మొత్తానికి ఓకే. 12 మంది డాక్టర్లు వాళ్ళ హనుమంతుడిని, వాళ్ళ వెంకటేశ్వర స్వామి ప్రేయర్ చేసుకుని నేను బతికిచ్చారు. బుద్ధి లేకపోతే సరే ఆడ పట్టుకున్నారు అంత పిచ్చిన కొడుకులు అందరు. కాబట్టి మేమేమంటున్నామంటే అక్బరుద్దీన్ మాత్రం ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడుతున్నారు. నువ్వేదైనా మాట్లాడాలనుకుంటే నీ మతం గురించి మాట్లాడు, కానీ మా గురించి చులకన మాట్లాడకు. రెడ్డి బిడ్డి అనుకున్నాం ఇంకో రెడ్డి అయినా సరే మేము ఇప్పుడు రెడ్డిలం కాము, కాపులం కాము, కమలం కాము. నీకు తెలియాల్సిందంటే కొత్త సందేశం ఇస్తున్నాను నీకు అక్బరుద్దీన్. హిందువులం, ఛత్రపతి శివాజీ వారసులం. అఫ్జల్ ఖాన్ ఎట్లా పొడిచారో అట్లా పొడతాం. కాబట్టి చులకన చూసి మాట్లాడి మేమేం నేను మాట్లాడట్లేదు చులకన. అసలు మేము అక్బరుద్దీన్ గారు తుర్కోడని మాట్లాడట్లేదు, మేము మాట్లాడట్లేదు కదా. నువ్వెందుకు మాట్లాడుతున్నావు మా గురించి? ఎవడివి అసలు నువ్వు? ఎవడివి? నీకు 8 చేతులు ఉన్నాయా? 8 కాళ్ళు ఉన్నాయా? మొత్తం బాడీ అంతా రిపేర్ అయిన బాడీని ఇది. మరి ఎందుకు ఇంత అహంకారం? ఎందుకు ఇంత మస్తు? ఎందుకు ఎందుకు అంటే నీకు అన్ని చట్టాలు వర్తించాయా నీకు? మేము ఆపుతున్నాం హిందువులని. వచ్చి నాకు ఒక్కొక్క ఇటుక కూడా తీసేస్తారు ఇంటికాడ. కులాల మధ్యలో రెచ్చగొడతాం అనుకుంటున్నాం. కులాల మీద కులాలు ఉంటాయి, మీ దాంట్లో లేవు 60 కులాలని. మీ దాంట్లో కులాలు కుమ్మలట్లేదా? సియాసుని లేదా? ఎందుకు మరి మసీదుల బాంబులు ఎందుకు వెళ్తున్నాయి? పాకిస్తాన్ లో మసీదుల బాంబులు అంత తోరుకోలే కదా, మరి బాంబులు ఎందుకు పెట్టుకుంటున్నారు? ఇప్పుడు ఇరానోడు సౌదీ మీద బాంబులు ఎందుకు కడుతున్నాడు?